జడ్జి హరివర్ధన్ లాయర్లా మారి దేవా కోసం వాదించడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మిథున బోన్లోకి వెళ్లి దేవా తన భర్తని గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే దేవా ఓ కుర్రాన్ని చితకొట్టిన విషయం చెప్తుంది. లాయర్ ఆదిత్య మిథున దేవా భార్య అయినా సరే తను చూసింది చెప్పారు. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? రణధీర్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు, ఇతనికి శిక్ష వేయాలి అని ఆదిత్య అంటాడు. జడ్జి ఏం తీర్పిస్తారా అని అందరూ అనుకుంటూ ఉంటారు. జడ్జి హరివర్ధన్ దేవా తరపు లాయర్ ని వాదనలు వినిపించమని కోరుతారు. నా తరపున ఎవరూ లాయర్ లేరు సార్ అని అంటాడు దేవా. పీపీని ఏర్పాటు చేయమంటారా అని హరివర్ధన్ అడిగితే వద్దు సార్ అని అంటాడు. ఓవైపు వాదనలు విని తీర్పు ఇవ్వడం చట్టరీత్యా విరుద్ధం, అందుకే నీకో గంట టైం ఇస్తున్నా, లాయర్తో రావాలి అని జడ్జి అంటారు. అందరూ బయటికి వెళతారు. శారద ఏడుస్తూ ఉంటే మిథున అక్కడికి వెళుతుంది. నీ పగ తీర్చేసుకున్నావా? నీ కళ్ళు చల్లబడ్డాయా అని శారద అడుగుతుంది. నీలాంటి అమ్మాయిలు ఇంకా ఉంటారా అనుకున్నాను, కానీ నువ్వు నా కొడుకు జీవితం నాశనం చేసేశావు అని తిడుతుంది. అందర్నీ ఎదిరించి నిన్ను ఇంట్లోకి తీసుకువెళ్లి నేను చేతులారా చేసుకున్నాను. ఈ చేతులతో ఎన్నిసార్లు అన్నం పెట్టాను. ఒక అమ్మలా నా ఒడిలో పెట్టుకుని పడుకోబెట్టుకున్నాను. నువ్వు నన్ను అమ్మా అని పిలిస్తే పొంగిపోయాను. నువ్వు నా కన్న కూతురు అనుకున్నాను, కానీ నమ్మించి మోసం చేస్తావా అని ఏడుస్తుంది. భాను కూడా మిథునను తిడుతుంది. నీ ప్రేమ చూసి నేను ఆలోచనలో పడిపోయా. ఎంత వగలాడివే నువ్వు అని అంటుంది. ముందు నుంచి చెప్తున్నా మీరు వినలేదు అని అంటుంది కాంతం. మిథున ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉంటుంది. నీ అడుగు పడిన చోట పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది. నా కొడుకును నాకు దూరం చేశావు. నువ్వు బాగుపడతావా? ప్రశాంతంగా ఉంటావా? ఈ కన్నతల్లి కన్నీటి ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? చూడు, నీకు అమ్మ ప్రేమ పంచిన పాపానికి చివరికి గుండెల్లో పొడి చేశావు. ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో, ఇక నుంచి నీ ముఖం చూపించుకో, నా ఇంటి గుమ్మం తొక్కకు అని శారద వెళ్లిపోతుంది. కోర్టు సీన్ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈసారి జడ్జిగా మిథున తండ్రి హరివర్ధన్ రాకుండా మరో జడ్జి వస్తారు. అందరూ షాక్ అయిపోతారు. జడ్జి మారిపోయారేంటా అని కంగారు పడతారు. ఈ కేసులో ప్రధాన సాక్షి మిథున జడ్జి గారి కూతురు అవడం వల్ల, కేసు అతని కుటుంబానికి సంబంధించింది కావడం వల్ల జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా తప్పుకున్నారని కోర్టులో బంటు చెప్తాడు. కొత్త జడ్జి మళ్లీ కేసు విని ఎమ్మెల్యే గారి అబ్బాయిని దేవా రాజకీయ కక్షపూర్వకంగానే కొట్టాడని కోర్టు నమ్మిందని జడ్జి చెప్తారు. అందుకు దేవాకి 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. శారద, సత్యమూర్తి, భాను వాళ్లు షాక్ అయిపోతారు. కరెక్ట్ గా తీర్పిచ్చే టైంకి జడ్జి హరివర్ధన్ లాయర్ గా ఎంట్రీ ఇస్తాడు. అందరూ బిత్తరపోతారు. ఈ కేసులో దేవా తరపున నేను వాదనలు వినిపిస్తున్నాను అని చెప్తారు. మిథున కూడా షాక్ అయిపోతుంది. ఏం అర్థం కాక అందరూ బిత్తరపోయి చూస్తూ ఉంటారు. లాయర్ ఆదిత్య ముగిసిపోయిన కేసుకి మళ్లీ వాదనలు అవసరం లేదు అని అంటాడు. అందుకు హరివర్ధన్ ఏ కేసులోనూ కేసు రెండు వైపులా వినకుండా తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు అని అంటాడు. హరివర్ధన్ మిథునను ప్రశ్నిస్తాను అని మిథున దగ్గరకు వెళ్లి మిథున పెళ్లి ఎలా జరిగిందో చెప్పాలని అడుగుతారు. దాంతో మిథున గుడిలో మా ఆయన నా మెడలో తాళి కట్టాడు అని అంటుంది. మీది ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అని తండ్రి మిథునను అడుగుతాడు. దాంతో మిథున అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళితే ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో అతను నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు అని అంటుంది. బలవంతంగా తాళి కడితే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు కదా, నీ భర్త రౌడీ కదా, నీకు ద్వేషం ఉందా అని అడిగితే మిథున అవును అంటుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.